ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చాలు. ఏమంటున్నాడు ఆయన? అధిక శక్తి కలిగిన వాడు, అధిక శక్తి కలిగిన వాడు, అధిక శక్తి కలిగిన వాడు. ఎలాగా? ఒకనాడు ఆయన దృష్టికి సొదొమ గొమొర పాపం చేస్తే అగ్నిగంధకములతో అంటించేశాడు. ఏ విధంగా? చాలా భయంకరంగా. అదే కాదు, దేవుని మాట వినని పట్టణాలు ఎన్నో సునామీతో ముంచేశాడు. అవును, నిజమేనా? రీసెంట్గా 2 సంవత్సరాల కింద, 1 సంవత్సరం కిందట మనం యుఎస్ఏ కాలిఫోర్నియాలో మంటలు అంటుకున్నాయి. దానికంటే ముందు ఏమండి ఈ సినీ తారలు లాస్ ఏంజల్స్లో అంటుకున్న మంటల కంటే ముందుగా ఏం జరిగింది ఏమండి? ఎవరైతే సినిమాలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆస్కార్ అవార్డులు పొందుకున్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ లోకంలో ఎంతమందికి ఎంత ప్రాధాన్యత ఇస్తారంటే దేవునికి సున్నిచ్చేసారు. ఏమండి? అన్న మరుక్షణమే, అన్న మర రోజే ఏమైంది? అంటుకున్నాయి. ఎంత అంటుకున్నాయి? మొత్తం కాలిపోయినాయి. ఏమండి? లాస్ ఏంజల్స్లో ఉన్న ఇండ్లు మొత్తం కూడా. ఏమండి? కాలిఫోర్నియాలో ప్రపంచంలో అత్యధికంగా ధనవంతులు అక్కడే ఉంటారు. ప్రతి ఒక్కరు అక్కడే సెటిల్ అవుతారు ధనవంతులు. మొత్తం నాశనం అయిపోయింది. ఓన్లీ ధనవంతులు మాత్రమే. ఆశ్చర్యం ఏందో తెలుసా? ఆ ధనవంతుల మధ్యలో చర్చి ఉంది, ఖాళీ లేదు అది అసలు. అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని అప్పుడప్పుడు నిరూపించుకుంటాడు. ఎలాగ తెలుసా? ఇలాగని